వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. టాలీవుడ్ నటుడు జేడి చక్రవర్తి తాను నటించిన తాజా చిత్రం గాయపడ్డ సింహం ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన సినీ కెరీర్ ను మలుపు తిప్పిన శివ సినిమా షూటింగ్ మొదటి రోజు జరిగిన ఒక అద్భుతమైన సంఘటన గుర్తు చేసుకున్నారు. హీరో నాగార్జున మాత్రం వర్మ ప్రతిభను నమ్మి ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఆ నమ్మకమే నేడు ఆర్జీవిని ఈ స్థాయిలో నిలబెట్టిందే అని జేడి విశ్లేషించారు. లేకపోతే ఆయన కెరీర్ అప్పుడే ముగిసిపోయేదని అన్నారు. షూటింగ్ మొదటి రోజే ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేశారు. అప్పటి టాప్ ఫైట్ మాస్టర్ రాజ్ గారు టైర్లు కాల్చడం, పొగ ఎఫెక్ట్స్ వంటివి డిజైన్ చేశారు. కానీ అప్పుడే ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న ఆర్జీవి అవన్నీ వద్దని తనకు న్యాచురల్గా కావాలని ముక్కుసూటిగా చెప్పేశారు. ఒక కొత్త దర్శకుడు అంతటి మాస్టర్ ఆలోచనను కాదనడం అప్పట్లో చర్చనీయాంశమైంది. అయితే హీరో నాగార్జున మాత్రం వర్మ ప్రతిభను నమ్మి ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఆ నమ్మకమే నేడు ఆర్జీవిని ఈ స్థాయిలో నిలబెట్టింది అని జేడి విశ్లేషించారు. లేకపోతే ఆయన కెరీర్ అప్పుడే ముగిసిపోయేదని అన్నారు. రామ్ గోపాల్ వర్మ ముక్కుసూటి మనిషి అని, ఎవరి అభిప్రాయాలకు లొంగకుండా తన విజన్తోనే సినిమాను తెరకెక్కించే వారిని జేడీ కొనియాడారు.